హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. నేను మీ రాకేష్ని ఆర్ఆర్ ట్రావెల్ డైరీస్ నుంచి. మనమైతే చాలా సబ్స్క్రైబర్స్ చాలామంది మెసేజ్ చేశారు కి బెడ్ సెటప్ మన కార్లో ఎలా చేయాలో అని. సారీ అండి, చాలా డిలే చేశాను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి, టైం దొరకలేదు, సారీ ఏమనుకోకండి. డ్యూ టు సమ్మర్, చాలా హై ఉండే సమ్మర్ వల్ల ఎక్కడికి టూర్ ప్లాన్ చేసుకోలేదు. సో ఫైనలీ టూర్స్ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు, బట్ సపరేట్గా మీ గురించి అయితే వీడియో చేస్తున్నాను. టైం కూడా దొరకలేదు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే కొంచెం. మన షేరు రెడీ ఉన్నాడు, కొంచెం నీట్ లేదు కారు, ఏమనుకోకండి. చాలా రోజులు నేను తీసి నేను షేరు అని పిలుస్తాను, పిల్లలు చూసి టీటీపో అని పిలుస్తారు. ఏం లేదండి, జస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిక్కీ ఓపెన్ చేసుకోండి. డిక్కీ ఓపెన్ చేసుకొని ఈ పార్సల్ ట్రే ఉంది కదా, ఈ పార్సల్ ట్రే రిమూవ్ చేసేయండి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ కొంచెం ప్రెస్ చేస్తే పార్సల్ ట్రే వచ్చేసి రిమూవ్ అయిపోతుంది. ఆ ట్రే రిమూవ్ చేసినాక ఇలా అయిపోతుంది అండి వెహికల్. ఇక్కడ బటన్స్ ఉంటాయి మనకి సీట్ కిందికి చేయడానికి. జస్ట్ ఈ బటన్ పుష్ చేసేస్తే మనకి సీట్ వచ్చేసి కిందికి వెళ్ళిపోతుంది, ఇలా కిందికి వచ్చేస్తుంది. ఈ హెడ్ రెస్ట్ ఉన్నాయి కదా, బెటర్ ఈ హెడ్ రెస్ట్ రిమూవ్ చేసుకోండి ఫస్ట్ మీరు. ఈ హెడ్ రెస్ట్ రిమూవ్ చేసుకుంటే ఏంటంటే మీకు కొంచెం ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ వస్తుంది. అట్లానే మీరు ఏం చేయాలంటే ఫ్రంట్లో ఈ సీట్ ఉంది కదా, కొంచెం ఇట్లా ముందలు తెచ్చుకోండి. సో ఇక్కడ మీకు ఇంత స్పేస్ వచ్చేస్తుంది. ఈ స్పేస్లో వచ్చేసి మీరు ఈజీగా ఒక సూట్ కేస్ పెట్టుకోవచ్చు, ట్రాలీ బ్యాగ్. అటు వచ్చేసి మీరు ఏమైనా బ్యాగ్స్ అట్లా మీ లగేజ్ పెట్టుకోవచ్చు. మిగతా లగేజ్ వచ్చేసి ఫ్రంట్ సీట్లో పెట్టుకోండి. డ్రైవింగ్కి ఒకళ్ళు, ఇంకా కంఫర్టబుల్ అయితే పెద్దోళ్ళు ఇద్దరు ఒక పిల్లలు అయితే ఈజీగా ఉండొచ్చు. ఇది ఇలా సెటప్ చేశాం కదా, బెడ్ ఎలా పెట్టాలో చూపిస్తాను. మనకైతే ఇలా ఇట్లా మ్యాట్రసెస్ అవసరం ఉంటాయండి. ఇది చూడండి, ఇది కొంచెం గట్టిగా ఉంది, కొంచెం మంచి క్వాలిటీది. ఇది మీకు మార్కెట్లో ఈజీగా దొరికిపోతుంది, ఒక 1400-1500 వరకు అయితే దొరికిపోతుంది. ఇది వచ్చేసి కొంచెం మెత్తగా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు నాకైతే అప్పుడు 600 పడ్డది, 600 or 800 రూపాయలు మీకు దొరికిపోతుంది. ఇది ఎందుకు మీకు ఇప్పుడు చెప్తా, బెడ్ సెటప్ చేసేటప్పుడు. ఇప్పుడు దొడ్డుగా ఉంది కదా మ్యాట్రసెస్, అది ఇక్కడ పెడతాము. ఎందుకంటే అది ఇక్కడ పెడితే మీకు ఇట్లా లెవెల్ అయిపోతుంది, మీకు ఈజీగా ఇట్లా పడుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. కింద ఏమైనా పెట్టుకోండి, డస్ట్ అట్లా మీ మ్యాట్రసెస్కి అనుకోకుండా. ఏదైనా పాత శారీ అయినా బెడ్షీట్ అయినా పెట్టుకోండి. ఈ మ్యాట్రసెస్ తీసుకొచ్చి మనము ఈ మ్యాట్రసెస్ ఇలా 3 ఫోల్డ్ చేసుకుంటే మీకు ఇట్లా ఆల్మోస్ట్ లెవెల్గా అయిపోతుంది ఇట్లా. ఇప్పుడు ఈ మ్యాట్రస్ ఉంది కదా, దీన్ని ఇట్లా ఇలా వేసుకొని దీన్ని ఇలా పెట్టుకుంటే మీకు బెడ్స్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇది కొంచెం సెటప్ చేసి చూపిస్తాను. ఇలా మీకు సెటప్ రెడీ అయిపోతుందండి. జస్ట్ ఏం లేదు, ఒక ఏమంటారు బెడ్షీట్ వేసేసేయండి. బెడ్షీట్ వేసేసి మీకు అక్కడైతే ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మీకు లగేజ్ వచ్చేస్తుంది. సో ఆ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. లేదా ఏదైనా రోలింగ్ పిల్ వేసుకోండి. అటు సైడ్ కూడా మీరు బ్యాక్ సైడ్ పెట్టుకుంటే జస్ట్ కొంచెం నార్మల్ గ్యాప్ ఉంటుంది, చూపిస్తాను. ఈ కొంచెం గ్యాప్ ఉంటుంది ఇక్కడ. ఇది మీరు ఏమైనా పిల్లోస్ ఏమైనా వేసుకొని కవర్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇటు మ్యాట్రస్ వేసుకోండి, ఇటు బెడ్షీట్ వేసుకోండి, అక్కడ పిల్లోస్ వేసుకోండి. మీకు ఇక్కడ హ్యాంగింగ్కి కవర్స్ ఏమైనా పెట్టుకోవడానికి, ఫుడ్ లాంటివి ఏమైనా, కింద మీరు స్లిప్పర్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా స్లిప్పర్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కేటప్పుడు స్లిప్పర్ వేసుకోకుండా ఎక్కండి. పాప కుక్కర్ ఎక్కి చూపిస్తుంది. పప్పు చెడు
జస్ట్ అసలు సోచా జస్ట్ ప్రశాంతంగా పడుకుని కొంచెం లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇటు అటు. మొత్తం లెంత్ అయితే రాదు, బట్ ఓకే. ఇటు సైడ్ కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళు అక్కడ వరకు సీట్ వరకు వెళ్తుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మీకు బెడ్ సెటప్ ఎలా చేయాలో మోస్ట్లీ అర్థమైంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఇమీడియట్ చేయకుండా అట్లీస్ట్ ఒక 5-6 అవర్స్లో ఇచ్చేస్తాను. ఇలాంటి బెడ్ సెటప్ చేసుకుని అయితే మేము వెళ్తాం. కంఫర్టే ఉంటుంది. పెద్దవాళ్ళు లేడీస్ అంటే మోస్ట్లీ మనం జెంట్స్ అయితే డ్రైవింగ్ చేస్తాం కదా, లేడీస్ని ఇటు సైడ్ మీరు లేడీస్ పడుకుంటే పిల్లల్ని ఇటు సైడ్, బాబు చిన్న పిల్లలు ఉంటే మధ్యలో ముగ్గురు కంఫర్ట్గా అయితే పడుకొని వెళ్ళొచ్చు. ఓకే అండి, మనం ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నామండి. కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు వ్యూస్ కూడా లేవు అసలు. అంటే మంచి లేదంటే చెప్పండి, కామెంట్ చేయండి, ఇంకా ఇంప్రూవ్ కానీ ట్రై చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వీడియోస్ కూడా మొత్తం లెంతీగా చూడండి. మళ్ళీ కొత్త వీడియోలో తొందరలోనే కలుసుకుందామండి. బాయ్.